శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:16. తిథి పంచమి రాత్రి 7:06 వరకు. నక్షత్రం భరణి రాత్రి 7:10 వరకు. శేషవర్జంగా ఉదయం 6:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:27 నుంచి 4:01 వరకు. రావుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి శుభ సమయం ఉదయం 8 గంటలకు. ఆ సమయంలో ఆరంభించేటువంటి పనులు ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటాయి. ఇక విశేషించి ఈరోజు చంద్ర షష్ఠీ వ్రతం, చంద్రుణ్ణి పూజ చేసేటువంటి రోజు. ఈరోజు చంద్రోదయం రాత్రి 10:02 జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత ఆయన్ని పూజించాలి. చంద్రుణ్ణి పూజ చేయడం ద్వారా ఏమవుతుంది? ఆయన యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆయన యొక్క అనుగ్రహం వలన మానసిక ప్రశాంతి, మానసిక ఆరోగ్యం, తద్వారా శారీరక ఆరోగ్యం, సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి, ఇవన్నీ కూడా రూపొందుతాయి. నేటి ఆణిముత్యాలు. జీవితమే ధ్యేయమైన వారికి ప్రతి యుగము ఒక క్షణమే, ధ్యేయమే లేని వారికి క్షణమే యుగం అవుతుంది. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సరస్వతీ కటాక్ష వీక్షణాల కోసం ప్రతినిత్యం కూడాను మనం ఆ చక్కని తల్లిని ధ్యానం చేయాలి. ఈరోజు పంచమి తిథి కాబట్టి సరస్వతీదేవి ఆరాధన విశిష్టంగా చెప్తాం. ఈ సరస్వతీదేవిని అర్చన చేసేటప్పుడు మనం పాటించవలసింది తెలుపు రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించాలి. ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి తెలుపు రంగు పుష్పాలని సమర్పించటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. సరస్వతీదేవి అర్చన చేసి తరువాతనే ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పరవాణం నైవేద్యంగా సమర్పించినట్లయితే చక్కటి విద్యా ప్రదాత ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సరస్వతి ద్వాదశ నామావళి అని చెప్పేసి ఉన్నది. నిత్యం ఇంటిలో ఉండేటువంటి విద్యార్థులు 3 పూట్ల కూడాను సరస్వతి ద్వాదశ నామావళి స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే బ్రహ్మతో సహా సరస్వతీదేవి నాలుకపై ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మనకు ఎల్లప్పుడూ ప్రసరింపజేయటానికి తప్పనిసరిగా హంసగాయత్రి మంత్రం అని చెప్పేసి అందరూ కూడాను ధ్యానం చేసేటువంటి విధి విధానం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ చక్కని తల్లి వీణానాద ప్రియురాలు. అందుచేత మీ గృహంలో చిన్న వీణ ఉన్నట్లయితే ఆ వీణకు నమస్కారం చేసినా కూడాను సరస్వతీదేవికి నమస్కారం చేసినటువంటి పుణ్యఫలప్రదమైనటువంటి ప్రభావాన్నే పొందుతారు. సరస్వతీదేవి ఆరాధనలో మీరు నైవేద్యం పెట్టినటువంటి ఆ పాయసాన్ని ఇంటిల్లిపాదికి కూడాను పంచినట్లయితే విద్యను దానం చేసినటువంటి లక్షణం కూడాను వస్తుంది. అందుచేత
విద్యా దదాతి వినయం అన్నారు. వినయవంతమైనటువంటి విద్య రావటానికి సరస్వతీదేవిని నిత్యం కూడాను మనం ఆరాధన చేయవలసిందే. సంస్కారవంతమైనటువంటి విద్య మానవుణ్ణి బహోన్నతమైనటువంటి స్థితికి చేర్చడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. లక్ష్మీదేవి చంచలైనప్పటికీ విద్య మాత్రం చంచలం కాదు. అందుచేత విద్య ఉన్నవాడు ఎక్కడైనా సరే బ్రతికించుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కాబట్టే సరస్వతీ నమస్తుభ్యం అంటూ ఆ తల్లిని మన నిత్యం కూడా ధ్యానం చేసి తరిద్దాం. ఆ సరస్వతీదేవి యొక్క ఫోటోను మీరు తప్పనిసరిగా మీరు చదువుకునేటువంటి ఆ గదిలో గోడకు తగిలించుకొని నమస్కారం చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లుతాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. హితమితి జగద్దృష్ట్యా క్లప్తైరక్లప్త ఫలాంతరైః అమతి విహితైరన్యైర్ధర్మాయితైశ్చ యదృచ్ఛయా పరిణత బహుచ్ఛద్మా పద్మా సహాయదయే స్వయం ప్రదిశసి నిజాభిప్రేతం నః ప్రశామ్యదపత్రపాః. ఈ దయాదేవి భక్తులు చేసిన పాపములను దోషములను ఎలా తొలగించాలి, వారికి ఆ ఫలములు అంటకుండా ఎలా చూడాలి అని నిరంతరం ఆలోచిస్తూ ఎన్నెన్నో విధాలుగా వారికి ఆ పాపములు దోషములు అంటకుండా అవి పరిహరింపబడే విధంగా ఆవిడ చూస్తూ ఉంటుంది. అందుకు గాను వారికి ఎన్నెన్నో విధాలుగా పుణ్యం చేకూరేలా చూస్తుంది. అది ఎలా అంటే, ఈ భక్తులు తమ కుమారునికో మనవనికో గోవిందు, శ్రీనివాసు ఇటువంటి నామాలు పెట్టినప్పుడు, ఆ పేర్లతో వాళ్ళని పిలుస్తున్నప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తున్న భావం ఏమాత్రం ఉండదు. వారు గోవిందు, ఒరే శ్రీనివాసు అని పిలుస్తూ ఉంటారు. పిలుస్తుంటే ఈ దయాదేవి అనుగ్రహించి వీరికి గోవిందనామ స్మరణ చేసినటువంటి ఫలం ఉన్నది అని కొంత పుణ్యఫలం వారికి కలిగేలా చేస్తుందిట. ఇది వారు గోవింద స్మరణ చేస్తున్నటువంటి భావంతో చెయ్యకపోయినా ఈవిడ యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. అలాగే ఒక దొంగ బాటసారులను వెంబడించి అడవిలో వీరిని అటకాయించి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కత్తి చూపించి దోచుకోవాలని వెడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే వెనక నుండి మరికొందరు బాటసారులు మరొక వ్యక్తో వచ్చినప్పుడు అతను చూస్తున్నాడు కదా అని ఇతను ఈ ముందున్న బాటసారులను కత్తితో బెదిరించకుండా పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ మొట్టమొదట వచ్చినటువంటి వ్యక్తి రక్షించటానికి రాకపోయినా కూడా వాడు చేసినటువంటి పాపాలని తొలగించాలనే తపనతో దయాదేవి వీడు ఆ బాటసారులను కాపాడటానికి వెళ్ళాడు, కాపాడటానికి వెళ్ళిన వాడికి ఎటువంటి పుణ్యఫలం వస్తుందో వీడికి కూడా అటువంటి పుణ్యఫలం వచ్చేలా అనుగ్రహిస్తుందట. అలాగే మత్స్యకారులు ఎప్పుడూ నీళ్లల్లోనే ఉంటారు. వారు ఈ చేపలు పట్టుకోవటం కోసమని ఎప్పుడూ వారు పుణ్యనదుల్లో ఆ ప్రయత్నంలో ఉంటూనే ఉంటారు. అయినప్పటికీ ఏదో మహాలయ అమావాస్య, మాఘ పూర్ణిమ ఇటువంటి పర్వదినాలలో, శివరాత్రి, వైకుంఠ ఏకాదశి ఇటువంటి పర్వదినాలలో వారు స్నానం చేస్తారు ఆ నదిలో. ఎప్పుడూ చేయటం కాకుండా ఈ పర్వదినాలలో వారు మామూలుగా స్నానం చేసిన పర్వదినం ఈ రోజున ఈ పుణ్యనదిలో స్నానం చేయాలి అని బుద్ధిపూర్వకంగా భావించకపోయినా సరే, బుద్ధిపూర్వకంగా పుణ్యనదిలో స్నానం చేయటానికి వచ్చిన వారికి ఆ రోజున అలా స్నానం చేస్తే ఏ పుణ్యఫలం వస్తుందో అదే పుణ్యఫలాన్ని వారికి కలిగిస్తుందట ఈ దయాదేవి. అలా దయాదేవి తన భక్తులకు ఎంతెంతో పుణ్యఫలాన్ని సముపార్జించే విధంగా
అనుగ్రహిస్తూ వారిని నిరంతరము కూడా సన్మార్గంలో నడిపిస్తూ వారికి మోక్షాన్ని కలిగించాలి అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. వారు ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించి వారిని సన్మతులను చేసి సన్మార్గంలో నడిపించి వారికి మోక్షాన్ని కలిగించే వరకు కూడా ఈవిడికి ఏమాత్రము ఆ తపన తీరదు. ఆ మాతృత్వ భావం అటువంటిది. ఈ తల్లి అలా అందరినీ అనుగ్రహిస్తుంది. మనం ఆ దయాదేవిని శరణు వేడి ప్రపన్నులమైనట్లయితే ఆవిడ మనల్ని తప్పకుండా రక్షిస్తుంది అని తెలియజేస్తూ అత్యంత భక్తి విశ్వాసములను శ్లోకరచనతో పాఠకులకు కలిగిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంత సారాన్ని పరమాద్భుతంగా వివరిస్తూ మహిమాన్వితమైన శతకాన్ని మనకు అందించిన శ్రీమద్ వేదాంత దేశికుల దయాశతకంలోని కొన్ని శ్లోకాలను గురించి ఈరోజు వరకు తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये. गिर्देवतेति गरुडध्वजसुन्दरीति शाकम्भरेति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అమ్మవారి యొక్క దివ్యనామాల్లో యక్షిణి కిన్నరేశ్వరి అనే నామాలను చెప్పుకున్నాం. ఇది కుబేరలక్ష్మి అనబడేటువంటి మంత్ర విశేషాన్ని తెలియజేస్తున్న నామములివి. ధనాధ్యక్షుడైన కుబేరును కూడా నియామకురాలి సర్వ జగతికి ధనాది సంపదల్ని విస్తరింపజేసే తల్లి అనే భావాన్ని ఈ నామాల ద్వారా గ్రహించి తర్వాతి నామములు కేతకి మల్లికాశోక వారాహి ధరణి ధ్రువ నారసింహి మహోగ్రాస్య భక్తానామార్తినాశిని. కేతకి మల్లిక అశోక ఈ మూడు నామాలు కూడా పువ్వుల్ని తెలియజేస్తున్నటువంటి నామములు. రకరకాల కుసుమాల రూపంతో అమ్మవారు ఉన్నారు. కేతకి కేతకీవని మొగలి తోటల్లో అమ్మవారు కేతకి అనే పేరుతో ఉంటుందట. అందుకు 451వ నామం కేతకి. ఇది నమస్కారంలో శ్రీ కేతక్యై నమః అని చెప్పబడుతున్నది. అంటే మొగలు పువ్వుకు నమస్కారము అనే భావం స్వీకరించుతున్నామా అంటే ఇక్కడ అనేక రకాల భావాలు స్వీకరించవచ్చు. ఒక కుసుమంగా అమ్మవారిని చూసి కుసుమంలో అమ్మవారిని చూసి నమస్కరించడం కూడా గొప్ప భావమే. ఎందుకంటే పూలల్లో పాలల్లో ధాన్యరాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నిలచు అని ఒక ప్రసిద్ధమైనటువంటి గీతం ఉన్నది. అమ్మవారు పువ్వుల్లో కనిపిస్తుంటారట. వికసించిన పూల తోటలను చూడగానే ఎవడి మనసుకైనా ఒక ఆహ్లాదం లభిస్తుంది. అందుకే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా పూల గుచ్చాలు ఇచ్చుకోవడం, పూలదండలు వేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది, ఏ మతం వారైనా ఎవరైనా. అందుకు పువ్వులు సర్వజనాకర్షకమైనటువంటి శక్తి ఉంది. దానిలో ఒక శోభ ఉన్నది. ఎక్కడ శోభ కనబడినా అది లక్ష్మీ కళ అనుకోవాలి కనుక వివిధ కుసుమాల రూపంతో అమ్మవారు ఉన్నారు అని నమస్కరించుకోవాలి. అలాగే పూల తోటల్లో అమ్మవారు వివిధ రూపాలతో విహరిస్తూ ఉంటారు. అందుకు పూల తోటలు కూడా ఒకానొక పవిత్రమైన స్థలములే. ఆ కారణం చేతనే ఇళ్లల్లో కూడా పువ్వుల తోటలు పెంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే పూల మొక్కలు ఉండాలి అని మహాభారతంలో భీష్ముని వారు ధర్మరాజుకు చెప్తారు. అందుకు ఇల్లు అనగానే చక్కని పచ్చదనంతో వృక్షములతో ఉండాలి. మహావృక్షాలు పెంచుకోలేకపోతే కొన్ని మొక్కలైనా వేసుకుని వాటి పువ్వులు వచ్చేటట్టు చూసుకోవాలి. అదే పెద్ద పూజ. ఆ కారణం చేతనే చెట్టు చేమ పరికించుతూ వాటిని పచ్చగా ఎదిగేలా చేస్తూ వాటి కుసుమాలు చూసి ఆనందిస్తూ ఉంటే అది కూడా గొప్ప ఉపాసనయే, అది కూడా గొప్ప ఆరాధనయే. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆ పూల తోటల్లో లక్ష్మీ కళ ఉంటుంది, ఆ జగదంబ యొక్క దివ్యశక్తి వ్యాపించి ఉంటుంది. అందుకే కేతకి మొగలి పువ్వుల రూపంతో ఉన్నటువంటి తల్లి. అయితే మొగలికి కేతకి అని పేరెందుకు వచ్చింది అది తెలియాలి. కిచ్యతే జ్ఞాయతే గంధ అనే అనేది కేతకి అన్నారు ఇక్కడ. అంటే వాసన తెలియజేస్తున్నది అని. మొగలి పువ్వు వల్ల దాని యొక్క వాసనది వ్యాపింపజేస్తూ తెలియజేసుకుంటోంది. అందుకు దానికి కేతకి అని పేరు. అయితే ఇప్పుడు ఇది ఇంతవరకు కుసుమ పరంగా అర్థం చెప్పుకున్నాం, లక్ష్మీదేవి పరంగా అర్థం చెప్పుకోవాలి. ఆ అర్థంలో
తెలియబడే తల్లి, తెలియజేసే తల్లి, ఇది అర్థం. అంటే జ్ఞానరూపిణి. కేతకి అనగా జ్ఞానరూపిణి. వేదాది శాస్త్రములు జ్ఞానము ద్వారా తెలియబడుతూ ఉంటాయి. పైగా వేదాది శాస్త్రముల్ని తెలియజేసే తల్లి. అమ్మ అనుగ్రహం ఉంటేనే జ్ఞానం అనేది ఉంటుంది. పరమాత్మ తెలియబడతాడు కనుకనే పరమాత్మ జ్ఞానాన్ని కలిగించేది. అదేవిధంగా ఏ విధమైన విషయ జ్ఞానమైనా అమ్మ అనుగ్రహం వల్లనే కలుగుతోంది. కనుక కేతకి అంటే జ్ఞానమునిచ్చే తల్లి. కిత జ్ఞానే అనే ధాతువు ప్రకారంగా కేతకి అంటే జ్ఞానమునిచ్చు తల్లి, ఇది ఒక అర్థం. అలాగే మల్లికా నామం, దీనికి కూడా కుసుమపరంగా దేవీపరంగా రెండు అర్థాలు చెప్పుకోవాలి. ముందు మల్లిక అని మల్లె పువ్వుకి ఎందుకు పేరు వచ్చింది? ఇది నమస్కారంలో ఈ 452వ నామం శ్రీ మల్లికాయై నమః అన్నారు. ఇది ధరించుట, వెదజల్లుట, ధరింపబడుట అనే అర్థాల్లో చెప్పబడుతున్నది. ఇది గంధాన్ని ధరించింది గనక మల్లిక, అంటే వాసన కలిగినటువంటిది గనక మల్లిక అన్నారు. వాసనని వెదజల్లుతుందట. ఒక్క మల్లె పువ్వు చిన్నగా ఆకుల మధ్య విచ్చుకుంటే పువ్వు కనబడకపోయినా దాని పరిమళం వెదజల్లబడుతూ ఉంటుంది. అలాగే పరిమళాన్ని వెదజల్లే లక్షణము కలిగిన కుసుమం గనక మల్లిక అన్నారు. అదేవిధంగా మల్యతే శిరసి సర్వైరితివా మల్లిక, అందరూ ఆధారంగా ధరించేది గనక మల్లిక అని పేరు. కనుక ధరింపబడేది, వాసనను వెదజల్లేది. ఇది కుసుమ పరంగా. ఇప్పుడు అమ్మవారి పరంగా అర్థాన్ని చెప్పుకుంటే అమ్మవారు వెదజల్లునది అనగా చైతన్యాన్ని, జ్ఞానాన్ని ఈ ప్రపంచమంతా విస్తరింపజేస్తున్నటువంటి తల్లి మల్లిక. భగవంతుడికి కూడా ఈ పేరు చెప్తారు. అందుకే మల్లికార్జున అంటూ ఉంటాం కదా. ఆ మల్లిక వలె తెల్లగా ఉంటాడు, తనదైన దివ్య శక్తిని వెదజల్లుతూ ఉంటాడు కనుక మల్లిక. అది శివపరంగా చెప్పాం. శక్తిపరంగా కూడా అదే వ్యవహారం. జ్ఞానాన్ని, చైతన్యాన్ని విశ్వమునందు ప్రసరింపజేసేటువంటి తల్లి గనక మల్లిక. అలాగే ధరింపబడుట, శిరసుపై ధరింపబడుట అంటే పూజింపబడుట, గౌరవింపబడుట అని అర్థం. శిరోధార్యం అనే వ్యవహారం లోకంలో ఉన్నది. వాడి మాట మాకు శిరోధార్యం అండి అంటే నెత్తిని పెట్టుకు పూజించారండి అని తెలుగులో ఒక వ్యవహారం కూడా కనబడుతుంది. అలాగే అందరి చేత గౌరవింపబడేది, ధరింపబడేది, పూజింపబడేది కనుక మల్లిక అని అమ్మవారి పేరు. ఇలాగా ఒకవైపు కుసుమాల పేరు, ఇంకోవైపు అమ్మవారి అర్థం కూడా గ్రహించాం. మొత్తానికి కుసుమాల రూపంతో ఉంది గనక ఆ పేరుని స్వీకరించాలి. తద్వారా ఆ పరాశక్తిని గ్రహించాలి కనుక దేవతాపరమైన అర్థం తీసుకున్నాం. తర్వాతి నామం అశోక. ఈ 453వ నామం నమస్కారంలో అశోకాయై నమః అని చెప్పబడుతున్నది. ఇప్పుడు అశోక అనేది కూడా కుసుమం పేరే. మనం సాధారణంగా చూసే అశోక వృక్షాలు కావు. ఇది సౌందర్యలహరి ప్రస్తావనలో కూడా మనం చెప్పుకున్నాం. బయట మనకి పెద్ద పెద్ద జెండాల్లాగా కనబడుతున్నటువంటి స్తంభాల్లాగా కనబడుతున్న అశోక వృక్షాలు వ్యవహారంలో పిలుస్తున్నాం కానీ అసలు పేరు మాత్రం శాస్త్రంలో అశోకములు వేరే జాతికి చెందినవి. అవి హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి. అలాగే వంగదేశంలో శాంతినికేతన్లో ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపింపజేశారు అని చెప్తారు. అవి ఎరుపు, పసుపు కలిగినటువంటి కాంతితో ఉంటాయి, మంచి సుగంధం కలిగి ఉంటాయి. అవి అశోక వృక్షములు. మన పురాణాల్లో, కావ్యాల్లో వర్ణింపబడిన అశోక వృక్షములు అవే. ఆ అశోక కుసుమముగా ఉన్నటువంటి తల్లి గనక అశోకాయై నమః. అశోక కుసుమానికి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి. సీతమ్మ అశోక వృక్ష మూలల్లో ఉంది అని రామాయణంలో మనం చదువుకున్నాం. ఆ అశోక వృక్షం కూడా ఆ కుసుమాలతో కూడినటువంటి అందమైన వృక్షములు. ఆ వృక్షములు చూడ్డానికి బాగుంటాయి, వాటి కుసుమాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అలాంటి అశోక వృక్షాల్లోనే దివ్యమైన వనం ఏర్పడింది, అదే అశోకవనము అని మనం రామాయణంలో చదువుకున్నాం. ఆ అశోకవనంలో అనేక కుసుమాలున్న మొత్తం వనానికంతరికి కూడా అశోకం అనే పేరు పెట్టారు. అమ్మవారు కూడా అశోక వృక్షమూలంలో ఉన్నారు అని వ్యవహారం కనబడుతున్నది. ఆ కుసుమానికి అశోక అని ఎందుకు పేరు వచ్చిందంటే అశ్నుతే వ్యాప్నోతి ఇది అశోక, వ్యాపించున్నది అని అర్థం. తన పరిమళముతో దిక్కులన్నిట వ్యాపించి ఉన్నటువంటి స్వరూపం గనుక అశోక శబ్దం కుసుమ పరంగా చెప్పుకున్నాం. ఇక అమ్మవారి పరంగా చూస్తే అశ్నుతే వ్యాప్నోతి, అంతటా వ్యాపించి సర్వవ్యాపినిగా ఉన్నటువంటి చైతన్య రూపిణి కనుక అశోక. ఇది అమ్మవారి పరంగా చెప్పబడుతున్న అర్థం. ఇంకొక అర్థంలో అశోక అంటే శోకము లేనిది అని అర్థం. ఇది పరతత్వపరంగా అద్భుతమైన భావం. ఎందుకంటే అమ్మవారి పరబ్రహ్మస్వరూపిణి, పరతత్వము, పరమేశ్వరి. అమ్మవారికి శోకం అనేది లేదు అన్నారు ఇక్కడ. శోకం అజ్ఞానం వల్ల ఏర్పడుతున్నది. జీవులకందరికీ శోకం ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానము, పరిమితి రెండు ఉన్నాయి కనుక అంతము, అజ్ఞానము ఉన్న వాళ్ళకి శోకం ఉంటుంది. అనంతము, జ్ఞానము కలిగినటువంటి వారికి శోకము లేదు. ఆనంద స్వరూపమే. అందుకే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. జ్ఞానము, అనంతము, సత్యము ఈ మూడు పరబ్రహ్మ యొక్క స్వరూపం. అందుకే అది నిత్యానందం, సచ్చిదానందం.
అక్కడ శోకము యొక్క ఛాయ వీసమెత్తు కూడా ఉండదు కనుక అశోక అంటే ఆనంద రూపిణి, సచ్చిదానంద రూపిణి అని పరబ్రహ్మపరంగా చెప్తున్నారు. అయితే అశోక అనే నామం మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా కనబడుతున్నది. అశోక అని స్త్రీలింగంలో చెప్పాం. ఈ శబ్దానికి శంకర భాష్యంలో శోకాది షడూర్మి వర్జిత అశోక అన్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. శోకాది వికారములు లేనిది అని అర్థం. మొత్తం షడూర్ములు అని అంటే 6 తరంగాలు లాంటి వికారాలు ఉంటాయట. ఈ 6 వికారాలు అందరికీ ఉంటాయి, అమ్మవారికి ఉండవు, ఆ దేవతకు ఉండవు. ఏమిటా 6 వికారం అంటే శోకాది అన్నారు. అవేమిటంటే అసనాయ, పిపాస, శోక, మోహ, జరా, మరణాని అని ఉపనిషద్వాక్యం చెప్తున్నది. మొత్తం 6 వికారాలు శోకముతో మొదలుకున్న 6. శోకము, క్షుధ, పిపాస, మోహం, జర, మరణం. ఈ 6 వికారాలు జీవులందరికీ ఉంటాయట. శోకము అంటే దుఃఖం, రకరకాల దుఃఖాలకి శోకం అనేటువంటి శబ్దం ద్వారా తెలుసుకుంటాను. అలాగే క్షుత్తు, పిపాస అంటే ఆకలి, దప్పిక. అటు తర్వాత మోహము, సత్యాన్ని తెలియకుండా ఉండడమే మోహం, అదే ఈ ప్రపంచం నిండా వ్యాపించి ఉన్నది. తర్వాత జర, మరణము, ముసలితనము, చావు. ఈ 2 ఎవరు కావాలని రావాలని అనుకోరు, కానీ అవి రాకుండా కాకుండా మానవు, అది వచ్చింది పరిస్థితి. అవి కూడా దుఃఖానికి కారణములే కనుక శోకము, క్షుత్పిపాసలు, మోహజరా, మరణములు ఇవి మొత్తం 6. ఈ 6 వికారాలు లేనటువంటి పరదేవత గనక అశోక. ఇది ఈ శబ్దానుకున్న దివ్యార్థము. అమ్మవారి ఈ నామం ద్వారా అమ్మవారి తత్వం తెలియబడుతున్నది. అలాంటి అశోకాయై నమః నమస్కారం చేసుకుని 454వ నామం వారాహి. ఇది నమస్కారంలో శ్రీ వారాహ్యై నమః అని చెప్పబడుతున్నది. శ్రీ విద్యలో కూడా మనకి శ్యామల, వారాహి అని 2 స్వరూపములు చెప్పబడుతున్నాయి. శ్యామలాదేవి మంత్రిణీదేవి, వారాహీదేవి దండినీదేవి. ఈ ఉపాసనలో వారాహి ఉపాసన చాలా విశిష్టమైనది, ఒక ప్రత్యేకమైన విద్య వారాహి విద్య. కాళికాకర్షణ శ్యామ అనే నామంలో శ్యామలాదేవిని చెప్పారు, ఇక్కడ వారాహీదేవిని ప్రస్తావన చేస్తున్నారు. ఇది నమస్కారంలో శ్రీ వారాహ్యై నమః నమస్కారం చేసుకుని, వారాహి అంటే వరాహమూర్తి అయినటువంటి నారాయణుని యొక్క శక్తి వారాహి అని చెప్పవచ్చు. అదేవిధంగా సప్తమాతృకులుగా అమ్మవారు ఉన్నారు. ఈ సప్తమాతృకులు విశ్వాన్ని నడిపేటటువంటి శక్తులు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి 5వది. అందుకే పంచమి అని కూడా ఈ తల్లికి పేరు. పంచమి, పంచభూతేశి అని చదువుతాం లలితా శాస్త్రంలో. ఈ పంచమీ దేవత. అటు తర్వాత మనకి చెప్తున్నటువంటి చాముండ, ఐంద్రి ఇత్యాది శక్తులు ఉన్నాయి. మొత్తం ఇవి 7. ఈ 7 శక్తులు కూడాను ఈ జగత్తుని నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి శక్తులే. ఇది తెలుసుకోవాల్సిన మరొక భావం. వారాహి అన్నప్రదాయక శక్తి, ఇది ప్రధానం. అందుకు వారాహి రూపము సర్వ జగత్తుకి అన్నమునిచ్చేటువంటి తల్లి అని చెప్పడానికి ఈ నామం చెప్పబడుతున్నది. ఎందుకంటే వరాహం భూమిని తవ్వుకుంటూ పెడుతుంది. అలాగ భూమిని తవ్వి పంటలకి కారణమైనటువంటి ఆ ఆహార రూపిణైనటువంటి తల్లే వారాహి అని భావించబడుతూ ఉపాసింపబడుతున్న తల్లి. అన్నప్రదాయైన వారాహి దేవతగా ఉన్నటువంటి లక్ష్మీదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. శ్రీకృష్ణుడికి అశ్వత్థామ హృదయంలోని గర్వము, అసూయ స్పష్టంగా తెలిసాయి. అయినా కూడా ఏమీ తెలియనట్లుగా కృష్ణుడు, అమ్మో నీ అస్త్రాన్ని నేను భరించలేనయ్యా, నీకు కావాలంటే సుదర్శన చక్రం పూజామందిరంలో ఉంది, తీసుకో అన్నాడు. అశ్వత్థామ సంతోషపడి గర్వంగా పూజామందిరంలోకి వెళ్ళి ఆ చక్రం తీసుకోబోయాడు. దాన్ని తాకుతూనే దాని తేజస్సుకి ఒళ్లంతా మంటలెక్కిపోయాయి. ప్రాణభయంతో నాకు ఈ చక్రం వద్దని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మో నా చేత కాదు అని చెప్పి గురువైన ద్రోణాచార్యుడు అర్జునుడికి అశ్వత్థామికి గల భేదాన్ని గమనించి ఒకసారి ఏకాంతంగా అర్జునుడికి మాత్రమే బ్రహ్మశిరోనామకాస్త్ర ఉపసంహారం కూడా పూర్తిగా ఉపదేశించాడు. సొంత కొడుకైనా కూడా అశ్వత్థామకు ఆ ఉపదేశం చేయలేదు. ఎందుకంటే వాడికి గర్వం ఉంది కాబట్టి. అటువంటి విద్యకు గర్వం పనికిరాదు కదా. అయినా
మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఈ అస్త్రాన్ని ప్రయోగించి శ్రీకృష్ణ పరమాత్మ మరియు వ్యాస మహర్షుల ఘోర శాపాలకు గురి అయ్యాడు. కనుక గర్వం అనేది హృదయంలో బీజంగా పడితే అటువంటి వాడి విద్య ఎంత గొప్పదైనా అది వాడి నాశనానికి దారితీస్తుంది. శ్రీ దత్తకృప వల్ల మీ అందరికీ మంచి విద్యతో పాటు వినయం కూడా సిద్ధించాలని ప్రార్థన చేస్తూ గర్వమంతా దూరం అవ్వాలని ఆశీర్వదిస్తూ ఆ సద్గురు కృపను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాం. సంసార సాగరం నుండి ఉద్ధరించే సద్గురువుకు నమస్కారము. సంగమే సంసారానికి కారణమవుతుంది. న సంగేన సమం పాపం వైరాగ్యేణ సమం సుఖం. న సంగేన సమం పాపం వైరాగ్యేణ సమం సుఖం. సాంగత్యమంతా పాపము లేదు, సాంగత్యమంతా వైరాగ్యంతో సమానమైన సుఖము లేదని అర్థం. ఇక్కడ సాంగత్యం అంటే విషయ సాంగత్యం, అదే సంసార సంబంధం. ఈ సాంగత్యం వల్ల కష్టమే తప్ప సుఖం రాదు. దీనివల్ల మనిషికి తాత్కాలికంగా చాలా ఆనందం కలుగుతుంది, కానీ అది చివరికి ఏమవుతుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. సంసార బంధాల వల్ల కలిగేటువంటి దుఃఖం, రోగం, తాపత్రయాలు అలా కాక సత్పురుషులతో సాంగత్యం చేస్తే శాశ్వత సుఖం లభిస్తుంది. అంటే సత్సాంగత్యం వల్ల మనస్సుకి సంసార బంధాలపైన వ్యామోహం తగ్గుతుంది. నిస్సంగానికి కూడా దారితీస్తుంది. నిస్సంగం కావాలి మనిషికి, సంతోషం కావాలంటే. అందుకని ఇక్కడ సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. అటువంటి మనస్సు నిర్మలమైన భగవంతుడి వైపు నడుస్తుంది కదా. దానివల్ల ప్రాపంచిక సుఖాలపై విరక్తి కలుగుతుంది. అదే వైరాగ్యం. ఇలాంటి వైరాగ్యం వల్ల శాశ్వత సుఖం లభిస్తుంది. అవసరానికి మించి ధనాన్ని, ఆస్తిని సంపాదించి పిల్లలకిస్తే వాళ్ళంతా చాలా సుఖపడతారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల తాత్కాలిక సుఖం కలుగుతుందేమో కానీ చిట్ట చివరికి మిగిలేదేమిటి? దుఃఖమే. అందువల్ల మనకి కావలసినంత మాత్రమే సంపాదించుకోవాలి. చాలామంది ఎక్కువ సంపాదన చేస్తూనే ఉంటారు. ప్రాణం వెళ్ళిపోయేంత వరకు చివరిలో కూడా సంపాదన చేస్తుంటారు. అందువల్ల వచ్చినటువంటిది ఏమిటి? మిగిలింది దుఃఖం. జై గురుదత్త.